నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం ఇరువూరు గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ ఆత్మీయ అభినందన సభ సూపర్ సక్సెస్ అయిందని పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. మహిళలు పూల వర్షం కురిపిస్తూ భారీ ర్యాలీగా సభ ప్రాంగణానికి ముఖ్య అతిథులను ఆహ్వానించారు. స్టేట్ జనరల్ సెక్రటరీ ఐటీ విభాగం ముడియాల మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సభకు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కొడవలూరు ధనుంజయరెడ్డి, అభినవ్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే ప్రజలలో వ్యతిరేక భావం ఏర్పడిందని విమర్శించారు. ప్రజలను నమ్మించి మోసం చేసి గద్దెనెక్కిన ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సూపర్ 6 పథకాలు నెరవేర్చడంలో విఫలమైందని ఎద్దేవా చేశారు. వివిధ విభాగాల్లో పదవులు వచ్చిన వారికి సన్మానం చేసి అభినందించారు. గ్రామ కమిటీల ఏర్పాటుకు కార్యకర్తలందరూ సన్నద్ధంగా ఉండాలని ముఖ్య నేతలు సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్లు, ఉపాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన నాయకులు చేసింది చెప్పుకోలేకపోవడం మనకున్నటువంటి బలహీనత. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే గోరంత చేసిన కొండంత వాతావరణం సృష్టించుకుంటాం. ఈరోజు మరి భగవంతుడు ఆస్వాదించారేమో అన్ని విషయాలు కూడా స్పష్టమైపోతున్నాయి. 17 కాలేజీలు చిన్న విషయం కాదు. భావితరాలకి బంగారమైనటువంటి భవిష్యత్తు. ఈరోజు అట్లాంటి వాతావరణాన్ని ఒక్క కాలేజ్ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ కాలేజీని కూడా తీయకుండా ప్రైవేటే ముద్దు అనుకునేటువంటి వాతావరణం సృష్టించుకుంటూ ముందుకెళ్ళినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకులు. భారతదేశం కాదు, ప్రపంచ చరిత్రలోనే ఎంత దురదృష్టకరం అంటే, ఎంత అమానుషమైన వాతావరణం అంటే, ప్రభుత్వ కాబోయే నేతగా ఆయన ఎలక్షన్స్లో ఈరోజు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఈ కమిటీలు అనేది ఏర్పరిచి ఏ విధంగా చేయాలి ఈ కమిటీ మెంబర్స్ అనేది తెలియపరచడానికే మనం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మనకు ఎన్ని కమిటీలు పెట్టినా ప్రజలు మన పక్కనే ఉండరు. అయితే ఏదో పొరపాటు జరిగింది కాబట్టి మనం ఓడిపోవటం జరిగింది. అంతేగాని ప్రజలు అందరూ కూడా మనతోటే ఉన్నారు. అయినా కూడా అయితే చంద్రబాబు నాయుడికి ఆయన కొత్త విద్య నేర్చుకున్నాడు. ఏమిటంటే ఏ విషయమైనా 10 సార్లు చెప్తే ప్రజలు నమ్మతారు అనేది ఆయనకి తెలిసిన విద్య. ఆ పద్ధతిలోనే 14 నుంచి 19లో నేను రుణమాఫీ చేస్తాను అని చెప్పడం జరిగింది. చెప్పేదే కానీ చేసిన దాఖలాలు ఏమాత్రం లేవు. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మీ కాంచీపురం కంచి కామాక్షిలో దసరా దీపావళి సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ఇంకా ప్రతి 5,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై సిల్వర్ కాయిన్, ప్రతి 10,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై గోల్డ్ కాయిన్ పొందండి. దివిలో నిర్ణయం, భువిలో పరిణయం. ప్రతి కస్టమర్ అమూల్యం, ప్రతి వస్త్రం అపురూపం. కల్పవృక్ష పట్టు, కనకధార పట్టు, కాదంబరి పట్టు, పరిణయ పట్టు, కంచి పట్టు వంటి వేలాది రకాల పట్టు చీరలు మరియు ఫ్యాన్సీ సారీస్, గాగ్రాస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్ పై అప్ టు 50% ఆఫ్. మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన పట్టు చీరలు, పెట్టుబడి చీరలకు ఇది సరైన సమయం. విచ్చేయండి కాంచీపురం కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.